గైస్ మా అమ్మ అయితే పూరీలు చేస్తుంది. ఇక్కడ నేనైతే పూరీలు గోలిస్తున్నాను. ఫస్ట్ నాకు అందులో వేయాలంటేనే భయం అవుతుంది, ఎట్లా అట్లా అని చెప్పేసి వేసేసిన పూరీని మంచిగా పూరీలాగే పొంగిచ్చిన. అండ్ ఇలా ప్రెస్ చేస్తే మంచిగా పొంగుతుంది పూరి. అండ్ ఇక్కడ 2 kgs వరకు మటన్ అయితే మంచిగా వాష్ చేసుకోవాలి. అండ్ అందులో లెమన్ కూడా వేసుకోవాలి. 4 tablespoon వరకు ఆయిల్ అయితే వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ బిర్యానీ స్పైసెస్ కూడా వేస్తున్నాం. బిర్యానీ ఆకు, చెక్క, ఇంకా లవంగం, దాల్చిన చెక్క, ఇంకేదో ఉంటాయి కదా మొత్తం. ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాం. ఆనియన్స్ మంచిగా వేగాలి. ఆనియన్స్ మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి. పుదీనా మంచిగా వాష్ చేసి పుదీనా కూడా వేసుకుంటున్నాం. బిర్యానీ పువ్వు కూడా వేసేసుకోవాలి. అండ్ మంచిగా ఒకసారి కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలపాలి. 2 tablespoon వరకు పసుపు అయితే వేసుకుంటున్నాం. అండ్ మంచిగా కలపాలి. చూడండి ఎంత కలర్ఫుల్ అయింది కదా, వావ్, చూస్తేనే తినాలనిపిస్తుంది. అట్లుంటుంది మరి మన మామ్ చేసింది. ఏమంటారు ఫ్రెండ్స్? ముందుగా వాష్ చేసుకున్న మటన్ 2 kgs మటన్ ఉంది కదా, అదైతే ఈ బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి. 4 tablespoon వరకు సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాం. ఇక్కడ కారం కూడా వేసేస్తున్నాం. సో చూడండి మొత్తం మిక్స్ అయ్యేలా మంచిగా ఇలా కలపాలి. స్మెల్ అయితే అద్రిపోయింది. కుక్కర్ అయితే విజిల్ పెట్టేసినాం. మటన్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాం. అండ్ చూస్తున్నారు కదా, వావ్, ఇప్పుడు మంచిగా కలపాలి. చూసిర్రు కదా ఎంత కలర్ఫుల్ ఉంది కదా. అసలు లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మన వేడి వేడి మటన్ కర్రీ రెడీ. ఫైనల్గా మేమైతే కలిసి కూర్చొని టేస్ట్ చేస్తున్నాం. సూపర్ ఉంది. బాయ్ గైస్, సబ్స్క్రైబ్.